హాయ్ హలో అండి అందరికీ. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే బాగున్నానండి. వెల్కమ్ టు బీ స్క్వేర్ ఫ్యామిలీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మొలకలు వచ్చిన పెసర్లతో జొన్న పిండి యూజ్ చేసి నేను ఒక మంచి మసాలా టైప్ రోటీ ఎట్లా చేసుకోవాలి అనేది చూపిస్తా. ఇది చాలా హెల్దీ రెసిపీ, చాలా బాగుంటుంది. అంటే పిల్లలు అట్లా తినడానికి ఇష్టపడరు కదా, జొన్న రొట్టె అట్లా నేను మొన్న చూపించా కదా, అట్లా ప్లెయిన్గా తినడానికి ఇష్టపడ్డారు. కాబట్టి మీరు ఇట్లా చేసి పెడితే ఎవరైనా మీరు మనం కూడా ఇష్టంగా తినడానికి బాగుంటుంది. అంటే ఈ జొన్న పిండి ప్లేస్లో రాగి పిండి, సద్ద పిండి ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో రెసిపీస్ చూసేద్దాము. మొలకలు వచ్చిన పెసర్లు, తురిమిన క్యారెట్, ఇంకా ఆనియన్, జొన్న పిండి, 1 కప్పు జొన్న పిండి, ఇంకా పాలకూర, ఒక 2 నుంచి 3 పచ్చిమిర్చి, వేపాకు, జీలకర్ర, ధనియాల పొడి, ఇంకా ఉప్పు కావాలి. సో మనము ఈ నానబెట్టిన పెసర్లు వచ్చేసి మనము ఇందులో మనం గ్రైండ్ లాగా చేసుకుందాము. ఇంకా ఇవి ఒకసారి మెదిగిన తర్వాత మనము మళ్ళీ ఈ పాలకూర యాడ్ చేసుకుందాము. ఇది ఇందులో వేసుకొని పేస్ట్ లాగా, మరీ పేస్ట్ లాగా కాదు, కచ్చాపచ్చగా ఉండాలి. అంటే మనకు మిక్సీలో వేసుకుంటే మరీ మెత్తగా అయిపోతుంది. కాబట్టి నేను ఈ గ్రేటర్ లాంటిది ఇది యూజ్ చేస్తున్నా. సో ఇది నెక్స్ట్ ఇందులో ఇట్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇందులో పాలకూర కూడా యాడ్ చేసుకొని మళ్ళీ పట్టుకుందాము. నెక్స్ట్ ఈ పచ్చిమిర్చి కూడా ఇందులోనే యాడ్ చేసుకుందాము. అన్నీ కలిపి పట్టేసుకున్న తర్వాత బౌల్లోకి తీసుకొని జొన్న పిండి వేసుకొని కలుపుకుందాము. సో ఇంక ఇట్లా వేసినాక మనము తీసి ఇది బౌల్లో వేసుకుందాము. ఇట్లా కచ్చాపచ్చా పడితే సరిపోతుంది మనకి. మరి అంత మెత్తగా ఏం అవసరం లేదు, కోర్స్ గ్రైండ్ ఉన్నా కూడా సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోనే ఆనియన్స్ కూడా సన్నగా అయ్యేలాగా చేసుకోవాలి. కావాలంటే మనము కట్ చేసుకోవచ్చు కూడా సన్నగా, కాకపోతే నేను ఇంక ఇప్పుడు ఇది వేస్తున్నా కదా అని ఇవి కూడా వేసేస్తున్నా. వేసుకొని ఆనియన్స్ కూడా ఇట్లా సన్నగా పట్టుకొని ఇందులో యాడ్ చేసేసుకుందాం. సో నెక్స్ట్ ఇందులో క్యారెట్, ఈ తురిమి పెట్టుకున్న క్యారెట్ యాడ్ చేసుకుందాము. కరివేపాకు, ఇది జీలకర్ర, ఇంకా ధనియాల పొడి. ఇంకా మీ టేస్ట్కి సరిపోయేలాగా సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు జొన్న పిండి యాడ్ చేసి ఫస్ట్ ఇదంతా ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం కలిసాక తర్వాత మనం వాటర్ వేసి కలుపుకుందాము. వాటర్ కొంచెం తక్కువే పడతాయండి, ఎందుకంటే మనకి పాలకూర నుంచి కూడా కొంచెం తడి ఉంటుంది, ప్లస్ ఈ మొలకల నుండి కూడా కొంచెం తడి ఉంటుంది. కాబట్టి అంత ఎక్కువ పట్టవు, చూసి యాడ్ చేసుకోండి. ఇట్లా ముద్ద కడితే ఇట్లా వచ్చే కన్సిస్టెన్సీ లాగా ఉంటే సరిపోతుంది. సో ఇట్లా అయిన తర్వాత లైట్గా కవర్కి లైట్గా నెయ్యి కానీ నూనె కానీ అంటకుండా రావడానికి రుద్దేసుకొని మనము అప్పల్లాగా చేసుకుందాం. కొంచెం చపాతీ సైజు లాగా చేసుకుందాం. చూపిస్తాను నేను ఇప్పుడు. ఇట్లా ఒత్తుకోండి, మీకు వీలైనంత పల్చగా ఒత్తుకోండి. ఇది చాలా బాగుంటుందండి టేస్ట్, మీరు ట్రై చేయండి. చాలా చాలా హెల్తీగా ఉంటుంది. ఎందుకంటే జొన్న పిండి, జొన్న రొట్టెలు చాలా వరకే అందరికీ తినడానికి ఇష్టపడరు. సో ఇట్లా మనం జొన్న పిండి, రాగి పిండి, ఇంకా సద్ద పిండి, అట్లాంటి పిండ్లన్నీ ఇట్లా ఈ రకంగా చేసుకొని తింటే మనకి కొంచెము హెల్తీగా తిన్న ఫీలింగ్ ఉంటుంది. ప్లస్ ఆ జొన్న పిండి మనకు అట్లా తినకపోయినా ఇట్లా చేసుకొని తింటే బాగుంటుంది. సో మీరు నా ఛానల్ ఫాలో అయితే నేను హెల్దీ రెసిపీస్ అన్నీ ఇట్లా టేస్టీ ఎట్లా చేసుకోవాలో నేను చూపిస్తాను మంచిగా మీకు. చేసుకోవాలి, పెంక కాలిన తర్వాత తెచ్చుకొని మనం దీన్ని వేసుకుందాం. సో
సో పెంక మీద ఫస్ట్ నెయ్యి వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకొని ఒకసారి వేసి తీసేసుకోవడం. ఇది బటర్ పేపర్ అండి, నేను అందుకని డైరెక్ట్ ఇట్లా వేసేసిన. మీరు కవరు వాడేస్తే డైరెక్ట్ చేయితో తీసుకొని కూడా వేసుకోవచ్చు. లైట్గా పైన కూడా కొంచెం నెయ్యి. సో మంచిగా కాలినాక ఇట్లా తీసి ఇట్లా పెట్టుకోవాలి. చూసారు ఎంత బాగా వచ్చిందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇది ఇంకా మంచిగా కాలిందండి, తీసుకొని ప్లేట్లో వేసుకుందాం. సో టేస్ట్ చేసి చూద్దామా ఎలా ఉందో ఈ రోటీ. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.